హాయ్ వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి సినిమా. ఈ సినిమా సూపర్ డూపర్ గా నచ్చేసింది ఆడియన్స్ కి. ఎందుకంటే ఈ వీక్ లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మంచి ఒక 100 crores క్లబ్ లో చేరే అవకాశం కూడా ఉంది. ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ సినిమా అలా ఉంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా చేసుకున్నాడు. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేసిన రైటర్ మహేష్ గారు. సో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో ఫస్ట్ పాజిటివ్స్ అన్ని మాట్లాడుకోవాలి అని అంటే అనుష్క ఆఫ్టర్ లాంగ్ టైం నిశ్శబ్దం సినిమా తర్వాత మనకి కనిపించింది, స్క్రీన్ మీద కనిపించిన అనుష్క శెట్టి సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేసింది. అలాగే నవీన్ పోలిశెట్టి అయితే స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అతను మేక్ చేసే ఒక క్రియేట్ చేసిన బజ్ కానీ నిజంగా చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది మనకి స్క్రీన్ మీద తనని చూస్తూ ఉంటే. ముఖ్యంగా కామెడీ బేస్డ్గానే సినిమా తీసుకెళ్లాలని ట్రై చేశాడు మహేష్. ఇది బాగా వర్కౌట్ కూడా అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న స్టోరీ లైన్ దీని గురించి మాట్లాడుకుందాం. ఇంతకు ముందే చెప్పినట్టు ఎప్పుడు స్టోరీ ట్విస్ట్ల గురించి కానీ స్టోరీ మొత్తం కానీ రివీల్ చేయకుండా అసలు ఓవరాల్గా ఎలా తీసుకెళ్లారు సినిమా, నరేషన్ ఎలా ఉంది అనే దాని మీద, స్క్రీన్ ప్లే ఎలా ఉంది అనే దాని మీద మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అనుష్క శెట్టి డివోర్స్డ్ పేరెంట్స్ ఉంటారు, తనకి తల్లి దగ్గర పెరుగుతుంది. అలాగే తను ఒక మంచి షెఫ్, ఇది మనం ట్రైలర్లో కూడా చూసాం. సో తర్వాత మదర్గా జయసుధ యాక్ట్ చేశారు, సెటిల్డ్ పర్ఫార్మెన్స్, సహజ నటి. ఆవిడ కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ సినిమాకి. సో తనకి ఒక ఫ్రెండ్ ఉంటుంది, తనకి మ్యారేజ్ పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సానియా, ఆఫ్టర్ లాంగ్ టైం మనం సానియాని కూడా సినిమాలో చూడొచ్చు. సో అనుష్క శెట్టి ఫ్రెండ్ గా, డివోర్స్డ్ మ్యారేజ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేని ఫ్రెండ్ గా సోనియా కూడా నటించింది. హ్యాపీ డేస్ ఫిరేమ్ నూడిల్స్ అంటాం కదా, తను ఆఫ్టర్ లాంగ్ టైమ్ దూకుడు సినిమా తర్వాత కొంచెం ఐడెంటిఫికేషన్ ఉన్న పాత్రలో నటించింది తను. సో ఈ సినిమాలో మెయిన్ లైన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా, అంటే మ్యారేజ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అనుష్కకి, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా తను పిల్లల్ని కందామనే ప్రాసెస్ లోపల ఈ స్టోరీ లైన్ నడుస్తుంది. అయితే ఎబ్బెట్టిగా కానీ లేకపోతే ఎక్కడ జుగుప్సాకరంగా కానీ లేకుండా, అలాగే లేడీస్ని ఎక్కడ డీగ్రేడ్ చేయకుండా, వాడి ఐడియాలజీని కూడా ఎక్కడ డీగ్రేడ్ చేయకుండా నడిపించిన విధానం మహేష్ డైరెక్టర్లో అది ఫస్ట్ నచ్చింది నాకు. ఎక్కడ డీగ్రేడ్ కాలేదు సినిమా. అలాగే ఎక్కడ కామెడీ కానీ లేకపోతే ఒక పెప్పర్ అండ్ సాల్టీ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ మిస్ కాకుండా నడిపించడంలో నిజంగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇట్స్ అ ఫుల్లీ డైరెక్టర్స్ మూవీ. తర్వాత అనుష్క అండ్ నవీన్ పోలిశెట్టిలకి మనం పాయింట్స్ ఇవ్వచ్చు. ఇంకా నవీన్ పోలిశెట్టి ఇందులోపల ఒక స్టాండప్ కమెడియన్గా చేశాడు. ట్రైలర్లో ఏ పార్ట్ అయితే మనకు చూపించాడో సేమ్ సింగిల్ లైన్ లోపల స్టోరీ మొత్తం ఉంటుంది. అంటే దీని లోపల పెద్ద పెద్ద మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకూడదు, ట్విస్ట్లు ఉంటాయి, ట్రైలర్ కాకుండా ఇంకేదో ఉంటుంది మనకి అని చెప్పి ఏం వెళ్ళకూడదు. కథ ఏదైతే చెప్పాలనుకున్నాడో అది ట్రైలర్లో మనకి హింట్ ఇచ్చేస్తాడు డైరెక్టర్. సేమ్ అదే పోర్ట్రే చేశారు. అది కూడా ఇంట్రెస్టింగ్గా 2.5 hours మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏంటి, ఆ స్క్రీన్ ప్లే. తర్వాత బాగా నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ డీల్ చేసిన విధానం. డైరెక్టర్ ఒక ఇంటర్వెల్ని ఒక మంచి బ్యాంగ్ లాగా ఎలా డీల్ చేస్తాడు. కమర్షియల్ సినిమాల్లో ఒకలా ఉంటుంది, ఆర్ట్ సినిమాల్లో ఒకలా ఉంటుంది. అలాగే ఇలాంటి ఒక కామెడీ సినిమాల్లో ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ తోటి అతను ఇంటర్వెల్ బ్యాంగ్ని నెరేట్ చేశారు మేకర్స్. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పాలి అని అంటే మ్యూజిక్ రతన్ సూపర్ డూపర్గా, అర్జున్ రెడ్డి అండ్ చాలా సినిమాలు చేశాడు తను. రతన్ మెలోడీ మ్యూజిక్ ఇవ్వడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎమ్స్ మాత్రం గోపి సుందర్ ఇచ్చాడు ఈ సినిమాకి. సో ఇవి కూడా బాగా ఆకట్టుకుంటాయి మనల్ని, చాలా మెలోడియస్గా ఉంటాయి. సో ఫైనల్గా సినిమా అయితే ఇందాక చెప్పినట్టు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. ఈ వీకెండ్ లోపల జవాన్తో పాటుగా ఈ సినిమా కలెక్షన్స్ కూడా సునామీ లాగా ఉండడం ఖాయం. ఈ సినిమాకి మన క్రంచ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రేటింగ్ 4 out of 5. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ కింద మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి రివ్యూస్ కావాలో చెప్పండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, మా వీడియోస్ని ఫాలో అవుతూ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కింద మెసేజ్ చేయొచ్చు. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.